హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటక్క నిద్ర మొహంలో కనిపిస్తున్నావు అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ 2:30 అయిందండి. నేనైతే 2:30కి లేచాను. thumbnail చూశారు కదండి. మేము ఈరోజు ఉజ్జయిని అయితే వెళ్తున్నాము అన్నట్టు మర్చిపోయాను. వెల్కమ్ టు మై ఛానల్ కామ్లీ వ్లాగ్. మాకైతే మహాకాళేశ్వరం నుంచి అయితే పిలుపు వచ్చిందండి. సో అందుకనే ప్రయాణం. ఆ ట్రైన్ వచ్చేసి 5:15 కండి. అంటే మేము ఇక్కడ 1 అవర్ ముందే బయలుదేరాలి. మేమైతే ఆటోకి వెళ్తున్నాము. మేము ఉన్న ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా 4కి అయితే వచ్చేస్తుంది ఆటో. సో అందుకని చెప్పి నేను 2:30కే లేచి ఇడ్లీ చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ట్రైన్లో తినడానికి. మాతో పాటు ఇంకో 2 ఫ్యామిలీస్ కూడా వస్తున్నారండి. ఒకళ్ళు రోటీ చేస్తానన్నారు, ఒకళ్ళు అయితే పులిహోర చేస్తున్నారు. సో అందుకని చెప్పి నేను ఈజీగా ఇడ్లీ అయితే చేసేస్తున్నాను. మేము యూపీ వచ్చి అయితే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుందండి. ఎన్నిసార్లు ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయో ఫైనల్లీ ఈ రోజు అయితే అది జరుగుతుంది అనమాట. మేము అందరం చాలా చాలా హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ కూడా. రోజు ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యే వరకు కూడా మా మీద మాకే నమ్మకం లేదు అసలు వెళ్తామా లేదా అనేది. ఎందుకంటే వాళ్ళ డ్యూటీలు అలా ఉంటాయి కాబట్టి. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరక అమ్మయ్య స్టార్ట్ అయ్యాం అనిపించింది. ఆటో అయితే 4కే వచ్చేసిందండి. మా మొహాలు చూసారా ఎంత కలకల్లాడిపోతున్నాయో. మాతో పాటు అయితే 2 ఫ్యామిలీస్ వస్తున్నాయి అన్నాను కదండి. ఒకళ్ళు అయితే తెలుగు వాళ్ళే, ఇంకొకళ్ళు అయితే ఛత్తీస్గఢ్ అండి. అండ్ ఇక్కడ ఏరియా ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మేము పాముల గురించి చాలా భయపడి చాలా జాగ్రత్తలు తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. చూసారా మా బుడ్డి చిట్టి ఆటో అనమాట ఇది. అందరం కుక్కుకుని వెళ్ళాము. దాంట్లో ఆటో అయితే మా పక్కూరు నుంచి వచ్చిందండి. అందుకని చెప్పి మాకు ఇంక ఏ ఆప్షనో లేదు. ఇది పెద్దది చిన్నది అనుకోవడానికి కూడా రావడమే చాలా ఎక్కువ ఆ టైంలో వాళ్ళు. ఇంకా మేమైతే మా ఇంటి దగ్గర నుంచి బబీనా స్టేషన్కి అయితే వచ్చామండి. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి. 1 అవర్ పడుతుంది మేము అడవిలో నుంచి రావాలి కాబట్టి. అలా వచ్చేటప్పుడు అయితే ఎన్ని జంతువులు కనిపించినాయో వాటిని చూసినా చూడలేనట్టు కళ్ళు మూసుకుని వచ్చేయాలన్నమాట. అప్పుడే మనం సేఫ్. ఇంకా మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయగా అప్పుడైతే ట్రైన్ వచ్చింది. ఇంకా మా పిల్లలు అయితే మాకు ట్రైన్లో మామూలు చుక్కలు అయితే చూపించలేదండి బాబు. అదొకటి ఎర్లీ మార్నింగే లేచారేమో క్రాంకీ అయిపోయారు అనమాట. టికెట్స్ వచ్చేసి మేము ఒక 20 days ముందే చేసుకున్నామండి. అయినా సరే మా వారికి ఇంకా వెయిటింగ్ లిస్టే చూపిస్తుంది. ఆయనకైతే కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ అలానే ఏదోలాగా మేనేజ్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మీరు ఎప్పుడైతే ఉజ్జయిన్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడే ఒక 2 months ముందు బస్ మారుతికి టికెట్స్ అనేది బుక్ చేసుకోండి. అప్పుడైతేనే మీకు దొరుకుతాయి. లేదంటే మీకు టికెట్స్ అయితే దొరకవు. మాకైతే దొరకలేదనమాట. దానికి చాలా ఫీల్ అయ్యాం మేము అందరం. మా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ట్రై చేశారండి టికెట్స్ ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి. బట్ మాకైతే టికెట్స్ అయితే దొరకలేదు. దగ్గర నుంచి తీసుకొచ్చిన టిఫిన్లు ఏవైతే ఉన్నావో అవైతే తినేసి కాసేపు అయితే నాపేసాం అందరం. మేము ఎర్లీ మార్నింగ్ 5:15కి ట్రైన్ ఎక్కితే ఆఫ్టర్నూన్ 4 అయిపోయిందండి మేము దిగేసరికి. అంటే ఆల్మోస్ట్ 11 hours అలా పడింది అనమాట. వెళ్ళే వరకు ఎప్పుడెప్పుడు వెళ్తామా అనిపించిందండి. అసలు అంత ఈగర్లీ వెయిట్ చేసామన్నమాట మేమైతే. ఇంకా వీళ్ళిద్దరిని చూసారు కదా, వీళ్ళిద్దరూ అయితే జంట పక్షులండి. గత జన్మలో ఏ లవర్సో హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యి ఉంటారు. అస్సలు విడిచి ఉండలేరు అనమాట. అయస్కాంతాల్లాగా అతుక్కుపోతారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఏం చెప్పుకుంటారో తెలీదు, వీళ్ళు చెప్పుకుంటానే ఉంటారు. మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నందుకో ఏమో తెలియదు కానీ చాలా నెమ్మదిగా వెళ్ళినట్టు అనిపించిందండి మాకు. ఎంత ఎదురు చూసినా రావట్లేదు. సేపు అలా నాపేసి లేచాక మా అందరి కోసం రోటీస్ అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చారండి ఈవిడ. సో అదైతే కానిచ్చేసామన్నమాట అందరం. ఇంకా ట్రైన్లో ఫుడ్ ఏమీ కొనుక్కోలేదండి. మేము ఇంటి దగ్గర నుంచి ఏవైతే ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళామో అవే సరిపోయినాయి. ఈ పిల్లలతో మామూలు విషయమా చెప్పండి. అది ట్రైన్లో ఎన్ని వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. ఇంకా ఏది వచ్చినా సరే మాకు కావాలి అని ఒకటే గోలెళ్ళు. అండ్ ఫైనల్గా ఉజ్జయిన్లో అయితే దిగిపోయామండి. మన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి రైల్వే స్టేషన్లో కానీ ఆటో వాళ్ళ దగ్గర కానీ. ఎందుకంటే ఇది మనలాగా కాదు, మన సైడ్లో అస్సలు ఉండదండి. నార్త్ అంటేనే కొంచెం నాటుగా ఉంటారు. మా వాళ్ళకైతే లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఏ ప్రాబ్లం లేదండి. మీరైతే కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుని మేనేజ్ చేసుకుని వెళ్ళండి. వాళ్ళని చూడగానే వాళ్ళు ఒక అంచనాకైతే వచ్చేస్తారండి వీళ్ళు కొత్తగా వచ్చారు అని. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మా వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడికి మేము చాలా సార్లు వచ్చాం అన్నట్టుగా బిల్డప్ కొట్టారు. ఇంకా మేమైతే ఆటో కట్టించుకుని అయితే రూమ్ చూడడానికి అయితే వెళ్ళామండి. మేమైతే రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతావు అవి. ఆన్లైన్లో ఒకలా ఉంటాయి,
మనం రియల్గా చూసినప్పుడు ఒకలా ఉంటుంది. సో అందుకని చెప్పే మాకు ఏది నచ్చితే అదే తీసుకుందాం అన్నట్టుగా బయలుదేరాము. ఆల్మోస్ట్ ఇక్కడ 1000 నుంచి 1500 లోపు అయితే కొంచెం బెటర్గా ఉంటాయండి రూమ్స్. మేమైతే 3 హోటల్స్ అయితే తిరిగామండి రూమ్స్ చూడడానికి. ఆ మూడిట్లో ఒకటి నచ్చింది, ఇంకా మేము దాంట్లోనే దిగామన్నమాట. మెయిన్ రీజన్ వచ్చేసండి ఇక్కడికి గుడి చాలా దగ్గర అనమాట. అందుకని చెప్పే అన్నిటికి బాగుంటది అని చెప్పి ఇక్కడే దిగాం. రూమ్ వచ్చేసి 2 days కి అయితే తీసుకున్నామండి. మేమైతే 5 అయ్యిందండి రూమ్ కి వచ్చేసరికి. సో ఇంకెలానో ఫుడ్ కూడా తినాలి, బయట కూడా చూసినట్టు ఉంటదని ఫ్రెష్ అప్ అయితే అయిపోయి బయటకు వెళ్తున్నాము. ఇదైతే ఉజ్జయిన్లో మా ఫస్ట్ డే అనమాట. మా రూమ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే షాపింగ్ ఏరియా అదంతా ఉంటుందంట. సో జస్ట్ వెళ్ళి చూసొద్దాం అన్నట్టుగా బయలుదేరాము. నెక్స్ట్ విషయం వచ్చేసి ఫుడ్ అండి. ఫుడ్ అయితే మన హోటల్ వాళ్ళు అరేంజ్ చేయమంటే చేస్తారు, ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి మనం. బట్ మేమైతే అలా చేయలేదండి. ఇక్కడున్న లోకల్ ఫుడ్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాం. సో అందుకని చెప్పే ఇంకా హోటల్ ద్వారా ఫుడ్ ఏమీ తీసుకోలేదు. ఇంకా మేమైతే రూమ్ నుంచి బయటకు వచ్చామండి. ఉజ్జయిన్లో శక్తిపీఠం ఉంది అండ్ అలానే జ్యోతిర్లింగం కూడా ఉందండి. టెంపుల్స్ దగ్గర ఓకే కానీ బయట ఏరియా అంతా అంత నీట్గా ఏమి అనిపించలేదండి నాకు. అండ్ అలానే ఇటువంటి గుళ్ళు అయితే ఎన్ని తగులుతాయో మనకి. రోడ్ల విషయానికి వచ్చేసరికి నేను ఎందుకులేండి చెప్పడం, మీరు కూడా చూద్దరు కానీ ముందు ముందు వీడియోస్లో. ట్రాఫిక్ విషయానికి వస్తేనండి మనకి హెడేక్ వచ్చేస్తుంది అనమాట. అలా వెళ్తా ఉంటాయి వస్తూ ఉంటాయి. చిన్న గుళ్ళు చూసారా ఎలా ఉన్నాయో, ఇలాంటివి ఒక వీధికి వచ్చేసి 4-5 ఉంటాయండి. ప్రతి చోట పూజలు అయితే చేస్తారు. అండ్ రోడ్లు చూసారండి ఎలా ఉన్నాయో, చాలా దారుణం అనమాట. అండ్ అదొకటి, మేము వెళ్ళిన రోజుల నుంచి వాన స్టార్ట్ అండి ఇక్కడ. మేమున్న 3 రోజులు ఎంత దారుణంగా వాన వచ్చిందంటే అలా వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి షాపింగ్ ఏరియా అండి. షాపింగ్ విషయానికి వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేవండి. ఇటువంటి చిన్న చిన్న బ్యాంగిల్స్ అండ్ దేవుడికి సంబంధించినవి ఎక్కువ అనమాట. అంటే అగరబత్తులు కానీ, ఫోటో ఫ్రేమ్స్, లైటింగ్వి ఇవే ఎక్కువ ఉన్నాయి. మేబీ వాన రావడం వల్ల లేదంటే నార్మల్గానే ఇలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ పెద్దగా ఏమీ నాకు అనిపించలేదన్నమాట. ఏదో చిన్న చిన్నగా షాప్స్లో అయితే పెట్టారండి అంతే. ఇంకా మేము వచ్చేసి పిల్లలకి మట్టికి తీసుకున్నాం, అంతేగాని మాకేమీ పర్సనల్గా ఏం కొనుక్కోలేము. వచ్చింది షాపింగ్కే అయినప్పటికీ ఒక మందిర్ అయితే చూసామండి సెంటర్లో. ఎంత బాగుందంటే నేనైతే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనండి అది. ఆ గుడి వచ్చేసి ద్వారకాధీశ్ మందిర్ అండి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు, 2 కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటాడు. లోపలన్నీ మనకి చాలా పాతవండి. ఇది 19వ శతాబ్దంలో కట్టారంట. మేమైతే అనుకోకుండా వెళ్ళినా సరే హారతి టైంకి వెళ్ళామండి. అందుకని చెప్పి చాలా మంది ఉన్నారు జనం. ఇంకా మా పిల్లలైతే ప్రసాదాన్ని అయితే లోపలికి వేసేస్తున్నారు. ఇంకా మీరు కూడా చూసేయండి దేవుడు ఎంత అందంగా ఉన్నాడో. ఈ ద్వారకాధీశుని అయితే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారండి. ఏమైనా వెహికల్స్ కి పూజలు అవి చేపించాలన్నా ఇక్కడే చేపిస్తారంట. ఇందాక బస్ మారుతి అని చెప్పాను కదండి, ఒకవేళ మీరు బస్ మారుతి తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ 4కి బస్ మారుతి స్టార్ట్ అండి. మీరు ఇంకా 1 hour ముందే వెళ్ళాలి. బట్ మాకైతే ఆ టికెట్స్ దొరకలేదు కాబట్టి మేము ఎర్లీ మార్నింగే 6:30 అలా అయితే రూమ్ నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. గుడికి వెళ్ళి మనం భగవంతుని చూడాలి అని అంటే మనకి గట్టిగా రాసి పెట్టి ఉండాలండి. నేనైతే అది గట్టిగా బిలీవ్ చేస్తాను. మందిర్ నుంచి బయటికి రాగానే అయితే ఫుడ్ తిందామని అయితే వెళ్ళిపోయామండి. అప్పటికే 9 o'clock అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే ఆగట్లేదు. చూడడానికి అయితే రెస్టారెంట్ చాలా చిన్నగా ఉంది కానీ ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుందండి. మేము వచ్చేసి అయితే బటర్ నాన్, పన్నీర్, వెజ్ ఫ్రైడ్ రైస్, రోటీ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకున్నామండి. ఇదైతే మంచిగా తినేసి అందరం ఇంకా రూమ్ కి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. రేపు మార్నింగే 6:30కి అయితే రూమ్ నుంచి స్టార్ట్ అవుదాం అని అనుకుంటున్నాము. ఏమవుతుందో తెలియదండి. అండ్ వాన కూడా ఇక్కడ చాలా దారుణంగా ఉంది. సో చూద్దాము రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకవేళ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1K చాలా దగ్గరలో ఉన్నాం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆ మహాకాళేశ్వరుణ్ణి అండ్ అలానే శక్తిపీఠాన్ని కూడా చూసేద్దురు కానీ. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.